హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మనం పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. ఈరోజు మనం పుచ్చకాయ ముక్క అనేది డ్రా చేయడం జరిగింది. దాన్ని మగ్గంతో మనం ఫినిషింగ్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఏదైతే పుచ్చకాయ ముక్క అనేది డ్రా చేసుకున్నానో దాని అవుట్లైన్ మొత్తం బ్లాక్ కలర్ బీడ్స్తో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు బ్లాక్ కలర్ బీడ్స్తో అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. పుచ్చకాయ మొక్క యొక్క కార్నర్స్లో కింద రౌండ్ షేపు ప్రతి ఒక్కటి కూడా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. షేప్ అవుట్ అవ్వకుండా బీడ్స్ అనేవి అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. నేనైతే బ్లాక్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి యూస్ చేయడం జరిగింది ఇలా నేను అవుట్లైన్ కోసం. అదేవిధంగా మనం ఏదైతే పుచ్చకాయ ముక్క డ్రా చేసుకున్నామో దానికి క్యూట్గా ఈ పుచ్చకాయ ముక్కకి మనం ఐస్ అదేవిధంగా మౌత్ అనేది పెట్టడం జరిగింది. మనం ఫస్ట్ ఐస్కి రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ బీడ్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా 2 ఐస్ అనేవి కంప్లీట్ అయింది కుట్టడం. ఇప్పుడు పుచ్చకాయ యొక్క నోరు, దాని మౌత్ అనేది డ్రా చేశాను కదా, దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా బ్లాక్ కలర్ బీడ్స్తో అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ముందు కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా మన వీడియోస్ చూడని వారు ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైతే పుచ్చకాయ ముక్క ఉందో దాని లోపల బ్లాక్ కలర్ షీట్స్ అనేవి బ్లాక్ కలర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేయడం జరుగుతుంది మన వీడియోలో. అలా పుచ్చకాయ ముక్క యొక్క అవుట్లైన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లాక్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరిగింది. అదేవిధంగా పుచ్చకాయ ముక్క చీక్స్ ఉన్నాయి కదా, ఆ చీక్స్ దగ్గర నేను బ్లూ కలర్ ఫ్లవర్ స్టోన్స్ అనేవి అంటించడం జరిగింది, పింక్ కలర్ అవైలబుల్ లేక. తర్వాత పుచ్చకాయ ముక్క లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ కోసం రెడ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూజ్ చేసుకోండి. లోపల మొత్తం రెడ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా. అలా నిదానంగా గ్యాప్స్ రాకుండా దగ్గరగా ప్రతి ఒక్కటి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నా. ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ చేశాను, దాని ప్రక్క నుంచి నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ చేశాను. అలా కర్వ్ షేప్ వచ్చినప్పుడు కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ జాగ్రత్తగా తిప్పుకోవాలి నాన్న. షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా తిప్పడం నేర్చుకోవాలి నాన్న. కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునేవారు మన ఛానల్లో సింపుల్గా వేసే నెక్ డిజైన్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. మొదటగా హెవీగా డిజైన్స్ కాకుండా సింపుల్గా ఉండే డిజైన్స్ అనేవి ట్రై చేయడం వల్ల వర్క్ అనేది త్వరగా వస్తుంది. అదేవిధంగా వర్క్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో
డాట్స్ అనేవి వేసుకోవాలని. నాట్స్ వేసుకోకపోతే వర్క్ అనేది క్లమ్జీ అయిపోయి ఏదైనా మిస్టేక్గా వచ్చి దారం అనేది తెగినట్లయితే బీడ్స్ అనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది. వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో నాట్స్ వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు మీరు. అలా చూసారా, దగ్గరగా గ్యాప్స్ లేకుండా దగ్గరగా జాగ్రత్తగా, అలాగనే బ్లాక్ బీడ్స్తో మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న డిజైన్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా పర్ఫెక్ట్ షేప్తో మంచిగా అనేది స్టిచ్ చేయడం జరుగుతుందన్న వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి, కంగారు పడకుండా. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మన రీల్ని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోతున్నాను. మీరు కనుక సపోర్టు ఇస్తే నాకు మరింత ఉత్సాహంతో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్న. మీరు సపోర్ట్ ఇవ్వండి, సరిపోతుంది. అలా రెడ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసి పుచ్చకాయ లోపల గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకుంటూ దగ్గరగా జాగ్రత్తగా రావడం జరుగుతుంది. అలా కంప్లీట్ చేశాను లోపల పుచ్చకాయ గ్యాప్ అనేది. తర్వాత పుచ్చకాయ ఎలా ఉంటుందండి, లోపల రెడ్ ఉంటుంది. మనం ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు లైట్ గ్రీన్ కనబడుతుంది. తర్వాత మనకి స్టార్టింగ్లో క్రింద డార్క్ గ్రీన్ అనేది కనిపిస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్లో ఫస్ట్ లైట్ గ్రీన్ అనేది తీసుకున్నాం మనం బీడ్స్. లైట్ గ్రీన్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి తీసుకొని అలా స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు. ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుందాం. అలా నిదానంగా దగ్గరగా బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మన పుచ్చకాయ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. అలా లైట్ గ్రీన్ కలర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు డార్క్ గ్రీన్ పార్ట్ మనం పుచ్చకాయ ముక్క పట్టుకున్నప్పుడు పుచ్చకాయ యొక్క వెనకాల దలసరిగా ఉండే పార్ట్ ఉంటుంది కదా, తొక్క, అది పుచ్చకాయ యొక్క డార్క్ గ్రీన్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది. పుచ్చకాయ ఏ విధంగా అయితే ఉంటుందో ఫస్ట్ డార్క్ గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది, తర్వాత లైట్ గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది, తర్వాత రెడ్ కలర్ షేడ్ కనిపిస్తుంది. దాని లోపల నట్స్ కనిపిస్తాయి మనకి, బ్లాక్ కలర్ షీట్స్ కదా. సేమ్ అదే ప్యాటర్న్లో మనం స్టిచ్ చేయడం జరుగుతుంది. గ్లాస్ కలర్ బీడ్స్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకోండి. సో మన డిజైన్ ఎలా అనిపించింది
మనం వేసే విధానం ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మన వీడియోస్ అనేవి లైక్ చేయండి. మీకు తెలిసిన నలుగురికి మన రీల్స్ అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న.